మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం 35 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. కౌబాయ్ పాత్రలో చిరు దుమ్ము రేపితే సంగీతంతో రాజ్ కోటి అదరగొట్టేశారు. కొదమసింహం కోసం ఈ జోడీ ఇచ్చిన పాటలు ఇప్పటికీ పాపులర్ గానే ఉన్నాయి. 1990 నాటి సినిమాల్లో రాజ్ కోటి ద్వయం పేరు పోస్టర్ పై పడిందంటే ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యేది. టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న వీరిద్దరూ అనుకోని కారణాలతో సుమారు 10 ఏళ్లకు పైగా దూరంగానే ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ కలిసిపోయినప్పటికీ వర్క్ పరంగా ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద రాజ్ కోటి అసిస్టెంట్స్ గా పనిచేశారు. వారి స్నేహానికి తొలి అడుగు అక్కడే పడింది. అయితే 1982లో వచ్చిన ప్రళయ గర్జన చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా రాజ్ కు మొదట ఛాన్స్ దక్కింది. కానీ తన స్నేహితుడు కోటితో పాటు ఎంట్రీ ఇవ్వాలని ఆయన అనుకున్నారు. వారి స్నేహబంధం బలంగా ఉండడం వల్ల ఆ సినిమాతో పరిశ్రమలోకి ఒకేసారి అడుగు పెట్టారు. అయితే ఆ సినిమాకు భారీ విజయం దక్కడంతో ఈ జోడీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ సమయంలో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు రాజ్ కోటి సంగీతం ఉండాల్సిందే అనేంతలా ఇమేజ్ పెంచుకున్నారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠామేస్త్రి, బాలగోపాలుడు, కర్తవ్యం, పెద్దరికం, మెకానికల్లుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్నా తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. సుమారు 200 సినిమాలకు వీళ్ళు కలిసే పనిచేశారు. ఏఆర్ రెహమాన్, తమన్, యువన్ శంకర్ రాజా వంటి టాప్ సంగీత దర్శకులు కూడా రాజ్ కోటి దగ్గర అసిస్టెంట్స్ గా వర్క్ చేసిన వారి కావడం విశేషం. అయితే కొన్ని కారణాలతో రాజ్ కోటి విడిపోయారు. ఆ తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో సిసింద్రి ఒక్కటే చెప్పుకోదగింది. కాకపోతే కొన్ని టీవీ షోలకి న్యాయమూర్తిగా వ్యవహరించారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు కొట్టాడు. చిరంజీవితో హిట్లర్, బాలకృష్ణతో పెద్దన్నయ్య, వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావ్, అరుంధతి, రిక్షా ఓడు మొదలైన సినిమాలున్నాయి. రాజ్తో ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నకి ఓ ఇంటర్వ్యూలో కోటి ఇలా చెప్పారు. కాలమే మమ్మల్ని కలిపింది, కాల ప్రభావం వల్లనే మేము విడిపోయాం. మా ప్రయాణంలో ఎక్కువగా సంగీతం గురించే మాట్లాడుకునే వాళ్ళం. ఈ క్రమంలో రాజ్ కు మొదటిసారి సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. అప్పుడు కలిసి చేద్దామని అడగడంతో నేను సరే అని మ్యూజిక్ కంపోజింగ్ చేయడం మొదలుపెట్టాం. మా జోడీ సుమారు 10 ఏళ్ల పాటు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీలో మాకు మంచి పేరుతో పాటు గౌరవం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల కాలమే మమ్మల్ని విడదీసింది. మా మ్యూజిక్ టీంలో ఆర్కెస్ట్రాకు సంబంధించిన ట్యూనింగ్ వర్క్ ను రాజ్ చూసేవారు. చిత్ర యూనిట్ తో అనుసంధానంగా నేనుండేవాడిని. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు మా స్నేహంలోకి ఎంట్రీ ఇచ్చారు. వారు చెప్పిన మాటలు విన్న రాజ్ ఓసారి నా వద్దకు వచ్చి విడిపోదామని కోరారు. ఆ సమయంలో నేను వద్దని చెప్పాను. మన మధ్యలో ఎవరో చిచ్చు పెట్టేందుకు ఇలా చెప్పారని సూచించాను. కలిసి పనిచేద్దామని చాలా ప్రయత్నం చేశాను. కానీ రాజ్ వినకపోవడంతో విడిపోయాం. మేము విడిపోయినప్పటికీ స్నేహితులుగానే కొనసాగాం. ఆ సమయంలో బాలసుబ్రహ్మణ్యం గారు చాలా బాధపడ్డారు. మళ్ళీ కలిసి వర్క్ చేయమని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఫైనల్ గా ఆయనే మమ్మల్ని కలిపారు. కలిసి వర్క్ చేద్దామని అనుకున్నాం, కానీ మాకు ప్రాజెక్టు రాకపోవడంతో కుదరలేదు అని కోటి చెప్పుకొచ్చారు. 68 ఏళ్ల వయసులో రాజ్ గుండెపోటుతో హైదరాబాద్లోని తన నివాసంలో 2023 మే 21న తుది శ్వాస విడిచారు.